నమస్తే రఘు గారు. కొంతమంది పేరెంట్స్ అనుకోని కారణాల వల్ల ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అయి ఉంటే కనుక పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఆ అవకాశం కూడా లేకపోతే డే కేర్ అని కానీ లేకుంటే ఎవరైనా ఒక మేడ్ని ఇంట్లో పెట్టుకొని చూసుకునేలాగా పెడుతూ ఉంటారు. సో దాని ఎఫెక్ట్ పిల్లల మీద ఉంటుందంటారా సైకలాజికల్ గా ప్రభావం? అంటే మన ప్రెజెన్సెస్ లేకపోయినా కూడా పిల్లలు వాళ్ళతో ఉండటం, వాళ్ళతో పెరగటం, దానివల్ల ఏమైనా ఫ్యూచర్లో సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన ప్రతి సైకలాజికల్ ప్రాబ్లం దాని యొక్క మూలము బాల్యంలో ఉంటుంది. ఎందుకంటే సైకాలజీలో థంబ్ రూల్ ఏం చెప్తారంటే చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అంటారు. ఏంటి చైల్డ్ ఏంటి, మ్యాన్కి ఫాదర్ ఏంటి అని అంటే ఆ చిన్నతనం అనేది ఫస్ట్ ఒక అథారిటీ లాగా తయారైపోయి అక్కడి నుంచి చూజ్ చేసుకుంటూ స్టార్ట్ అవుతుంది. ఇటీవల ఒక అమ్మాయి ఏమైందంటే తను 19 years అమ్మాయి ఎక్కడో ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్లో ఉండి హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. సో ఫ్యూ మంత్స్ నుంచి ఆమె బాగా డీప్ డిప్రెషన్లో ఉందన్నమాట. ఆమెను తీసుకొచ్చి ఆమె వచ్చింది కౌన్సిలింగ్ తీసుకుంటుంది. కౌన్సిలింగ్ తీసుకుంటుంటే ఆమె చెప్పింది తన బాల్యం గురించి మొత్తం చెప్తుంటే చిన్నతనంలోనే అమ్మ చనిపోతే తన పిన్ని అంటే ఆ చనిపోయిన అమ్మ చెల్లిని వాళ్ళ హస్బెండ్ పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి చాలా మంచిది, ఎందుకంటే ఈ పిల్ల మీద ఉన్న ప్రేమతో ఏం చేసిందంటే సో వేరే వాళ్ళైతే సరిగ్గా చూసుకోరని తనే చేసుకుంది అండ్ బాగా చూసుకుంది. తర్వాత కూడా తన పిల్లల్ని కనలేదు ఈ పాప కోసం, ఈ పాపతో ఉండి జాగ్రత్తగా చూసుకుంది. అయినా సరే పెరిగిన తర్వాత మీకు నెగిటివ్ యాంగ్జైటీ పెరిగింది. అయితే ఇంకా డీప్గా వెళ్ళినప్పుడు తను ఎప్పుడో నిద్రపోతున్నప్పుడు నైట్ టైం అమ్మ ఉన్నప్పుడు తనకు ఊహ తెలియదు మైండ్లో నిద్రపోతున్నప్పుడు సడన్లీ మిడ్ నైట్ వచ్చేసరికి ఏమైందంటే లేచేసరికి అమ్మ పక్కన లేదు. భయం వేసి కొంచెం అట్లా ఏడుపు మొదలుపెట్టగానే అమ్మ వేరే రూమ్లోంచి వచ్చేది, అంటే తన హస్బెండ్తో పాటు ఉండేదన్నమాట. సో ఈ కొంచెం సౌండ్ అవ్వగానే అమ్మ తన బట్టలు సర్దుకుంటూ వచ్చేసేది. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత పిన్ని వచ్చిన తర్వాత కూడా ఇలాగే ఎప్పుడన్నా పిన్నితో పడుకునేది. పిన్ని లేకపోయేసరికి ఏడ్చేసరికి వచ్చేది కాదు. తను వెంటనే వెళ్ళి పక్కన బెడ్రూమ్కి వెళ్తే డోర్ నాక్ చేస్తే అప్పుడు లాక్ ఓపెన్ చేసుకుని ఆమె వచ్చేది. ఆ రెండు సంఘటనలు ఇద్దరికి తేడా ఏంటంటే ఈమె బయలాజికల్ మదర్ కదా, బయలాజికల్ మదర్కి ఎలా ఉంటుందంటే ఫస్ట్ తన ప్రయారిటీ బిడ్డ మీదే ఉంటుంది. తన భర్తతో ఉన్నా సరే తన బిడ్డ ఎలా ఉందని ఎప్పుడు కూడా తన యొక్క మనస్సు, తన చెవులు, తన ఏదైతే జ్ఞానేంద్రియాలన్నీ కూడా బిడ్డ వైపు చూస్తూ ఉంటాయి. చిన్న అలికిటి రాగానే తన వెంటనే బిడ్డ దగ్గరకు వచ్చేసింది. కానీ తను బయలాజికల్ మదర్ కాకుండా ఇంకో మదర్ వచ్చేసరికి తను కూడా జాగ్రత్త తీసుకుంది. ఏంటి అంటే భర్తతో ఉంటాను, ఈ పిల్ల చూస్తే నెగిటివ్గా అనుకుంటుంది అని చెప్పి డోర్ లాక్ చేసుకుంది. అంటే ఇది కాగ్నేటివ్గా థింక్ చేసింది అనమాట, జ్ఞానంతో చేసింది. ఈ లోపే అమ్మాయి వచ్చింది, మళ్ళీ వచ్చి ఈ పిల్లని తీసుకుంటుంది. కానీ ఈ లోపే ఉన్నటువంటి ఫ్యూ మినిట్స్ ఆ పిల్ల పడేటువంటి భయం ఉంది చూసారా, అది ఆమె పిల్ల మనసులో రిజిస్టర్ అయిపోయింది. మనం చాలా చిన్న ఇన్సిడెంట్స్ అనుకుంటాం. అవును, కానీ దాని ఎఫెక్ట్ చాలా బాగా ఉంటుంది అన్నమాట. అంటే సున్నితంగా మనం ఆలోచించాల్సి ఉంటుంది, చాలా డీప్గా ఎనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్యూ మినిట్స్లో ఆమె ఆ పిల్ల పడిన భయం ఏదైతే ఉందో అది ఈ రోజున తనకి డిప్రెషన్ కింద వచ్చింది, నెగిటివ్ యాంగ్జైటీ కింద. సో ఇక్కడ ఏమైందంటే మనం ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పుకున్నాం, తల్లి కడుపులో ఉన్నప్పుడు కూడా బిడ్డకి తల్లి గురించి తెలుసు, తల్లి వాయిస్ తెలుసు, అలాగే పుట్టిన తర్వాత తల్లి టెంపరేచర్ తెలుసు, తల్లి స్మెల్ తెలుసు, తల్లి స్మైల్ తెలుసు. సో తల్లి ఫేస్ బాగా తను రికగ్నైజ్ చేయగలుగుద్ది. ఇంత ఉన్నప్పుడు ఈ తల్లి కాకుండా వేరే వాళ్ళ దగ్గరికి మనము ఆ బిడ్డని మార్చేసరికి సపరేషన్ యాంగ్జైటీ వస్తుంది. తల్లి లేదు అంటే ఫస్ట్ సెక్యూరిటీ, ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అనుకున్నాం. ఎప్పుడైతే మిస్ట్రస్ట్ డెవలప్ అయిందో అది చనిపోయేదాకా అలాగే ఉంటుంది. ఎన్ని మందులు వాడినా, ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా, ఎన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయినా మిస్ట్రస్ట్ మాత్రం అక్కడి నుంచి పోయే అవకాశం లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, తల్లి దగ్గర కాకుండా వేరే ఏ పేరెంట్ దగ్గర అయినా సరే, ఇట్ మేబీ గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే మేనత్తో, లేకపోతే పిన్నో, ఇంకొకరు ఎవరైనా కావచ్చు, లేదంటే తన అక్కో తమ్ముడు ఉండడు, అన్నో ఎవరన్నా కేర్ తీసుకుంటున్నా, లేదంటే ఒక ఆయమ్మని పెట్టినా, లేకపోతే చాలా కాస్ట్లీ డే కేర్లో జాయిన్ చేపిస్తూ ఉంటారు. చాలా కాస్ట్లీ ఉంటుంది, అన్నీ చాలా సైంటిఫిక్గా చేస్తుండే. ఎంత సైంటిఫిక్గా చేసినా సరే మదర్ ప్లేస్ని రీప్లేస్ చేయలేరు, అది మనం అర్థం చేసుకోవాలి. ఇది అట్లీస్ట్ 1 year వరకు, 6 months నుంచి 1 year లోపు దాన్ని సెక్యూరిటీ, ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ స్టేజ్ అంటమాట. ఈ స్టేజ్లో బయలాజికల్ మదర్ కనుక దూరం అయినట్లయితే వాళ్ళకి మిస్ట్రస్ట్ డెవలప్ అవుతుంది, ఈ ప్రపంచం పట్ల భయం ఏర్పడుతుంది, ఇన్సెక్యూరిటీతోనే వాళ్ళు సఫర్ అవుతారన్నమాట. అది తర్వాత కనిపించకపోవచ్చు, కానీ పెద్ద అయిన తర్వాత వాళ్ళకి థింకింగ్ డెవలప్ అయిన తర్వాత నెగిటివ్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది, ఇదేమవుతుందో అదేమవుతుందో, ఇటువంటి భయాలన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, బేబీని మనం మనం ప్రిపేర్ అయ్యి మామూలుగా ప్రిపేర్ లేకుండా జస్ట్ యాక్సిడెంటల్గానో ఇన్సిడెంటల్గానో ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు కానేస్తూ ఉంటారు. పెళ్ళయింది కాబట్టి వాళ్ళు ప్రిపేర్ అవ్వరు. అలా కాకుండా ఫస్ట్
మనము ఎన్నాళ్ళు మనకు టైం ఉంటుంది, జాబ్ చేస్తున్నాము, ఎప్పుడు జాబ్లో ఎప్పుడు జాయిన్ అయ్యాము, ఎక్కడ ఉంటాము, ఎంత ప్లానెడ్గా వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ప్రతి జాబ్లోనూ లీవ్స్ ఇస్తూ ఉంటారు, ఏదైతే మెటర్నరీ ఉందో ఆ లీవ్స్ ఉంటూ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ కూడా ఇప్పుడు ఏంటంటే 9 months ఎంత తర్వాత డెలివరీ తర్వాత కూడా ఉందన్నమాట. సో వాటిని తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే జాబ్ డబ్బులు లేకపోతే ఎట్లా అనేటువంటి దాంట్లోనే వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా లీవ్ తీసుకోవాలి, అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవాలి. ఇప్పుడంటే ఐటీ వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంది. సో ఒక 6 months అయితే కంప్లీట్గా లీవ్ తీసుకుని 6 months అసలు యాక్చువల్గా కంపెనీనే ఇస్తుంది, తర్వాత వీళ్ళు తీసుకోవాలి, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఏది చేయాలి, అవసరమైతే జాబ్ రిజైన్ చేసి పడేసాను సరే బిడ్డతో ఉండాలి. సో జాబ్తో వచ్చే డబ్బులు మాత్రమే, కానీ బిడ్డకి సెక్యూరిటీ అవసరం. సో ఈ ప్రయారిటీ మనకు అర్థం కావాలి. డబ్బుతోనే మనం రేపొద్దున ఈ పిల్లలకి ఈ సైకలాజికల్ ఇవేమి ప్రాబ్లమ్స్ తగ్గించలేము. అంటే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా కూడా మదరే ఇంపార్టెంట్. మదర్ రోల్ వేరంటారా? గ్రాండ్ పేరెంట్స్ ఎప్పుడు కూడా మదర్ కాలేరు. ఎందుకంటే మదర్ యొక్క బయలాజికల్ లింక్ ఉంది అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. తన డెలివరీ అయిన తర్వాత ఆమెకి ఆ బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా ఎమోషనల్గా బిడ్డతోని అటాచ్ ఉంటుంది. మదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బయలాజికల్ మదరా కాదనేది ఇంపార్టెంట్. చాలామంది అమ్మమ్మకి చాలా తెలుసు, అవన్నీ తెలుసు, అమ్మమ్మతో దగ్గర పెంచుదాం అనుకుంటారు. తల్లి కంటే ఎక్కువ తెలిసినా తల్లికి వచ్చే ఫీల్ ఆమెకి రాదు అండ్ ఆమెకు ఆ ఓపిక కూడా ఉండదు. ఎంతవరకు చేస్తో చాలా వరకు చేస్తుంది, చేసినా సరే తల్లి టచ్ని మిస్ చేసింది. అందుకంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ మదర్ కాలేదన్నమాట. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ యొక్క అడ్వైజే తీసుకోవాలి, కానీ ఆ బిడ్డను కేర్ తీసుకోవాల్సింది బయలాజికల్ మదర్ తర్వాత ఫాదర్ తీసుకోవాలి. అంతే తప్ప వీళ్ళు కాదని చెప్పి ఎవరిని ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనైనా ఎంత కాస్ట్లీ ఆయమ్మలు తెచ్చినా ఎంత కాస్ట్లీ డే కేర్లో పెట్టినా సరే ఫెసిలిటీస్ డెవలప్ అవుతాయి తప్ప వీళ్ళకి ఏదైతే సైకలాజికల్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది రాదనమాట. అందుకని బయలాజికల్ మదర్ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ 1 yearలో అనమాట. 1 year తర్వాత కొంచెం మెల్లగా మనం అలవాటు చేసి వేరే వాళ్ళకి అలవాటు చేసి వెళ్ళినా సరే సరిపోతుంది. సో బయలాజికల్ మదర్ ఖచ్చితంగా తన బిడ్డతోనే ఉండేలాగా చూసుకుని తను ప్రెగ్నెంట్కి ప్రిపేర్ అవ్వాలి. లేకపోతే ఇంకో 2 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసుకోవాలి. అవసరమైతే ఇంకో 2 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసుకున్నా సరే పిల్లల్ని తను ఉండేటప్పుడే తను కనాల్సి ఉంటుంది అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఇది ఉన్నటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నిట్లోనూ చాలా భయంకరమైనటువంటి సైకలాజికల్ ప్రాబ్లం అనమాట. సో ఇది ఆ మొగ్గ స్థాయిలోనే మనం గుర్తించి దీనికి తగినటువంటి ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే అక్కడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇది తీవ్రత దాల్చినట్లయితే ఒక్కొక్కసారి జీవితాలే నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకతను ఏం చేస్తారంటే పూజ మొదలు పెడతారు. పూజ మొదలుపెట్టిన తర్వాత కొంచెంసేపు చేసిన తర్వాత ఫలానా మంత్రం పర్ఫెక్ట్గా చదివేనా లేదా అని చెప్పి మళ్ళీ చదువుతూ ఉంటాడు, మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తూ ఉంటాడు. అట్లా 6 to 7 hours పూజలోనే కూర్చుంటూ ఉంటాడు. ఇంకొక అతను ఏం చేస్తాడంటే తను రోడ్డు వెంట వెళ్తున్నా కానీ లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు కొలీగ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఏదన్నా తను ఎవరన్నా సరే చనిపోయారని తెలిసినప్పుడు, ఇప్పుడు ఈరోజు ఎవరో సెలబ్రిటీ చనిపోయిన రోజు అని కానీ చనిపోయారని తెలిసి ఆ విషయం తెలియగానే అతను వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు. 4-5 గంటలు తను తలస్నానం చేస్తాడనమాట. సో అది స్నానం చేసి వచ్చేదాకా అతనికి తృప్తి ఉండదు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే చేతిని కడిగిన చేతుల్ని మళ్ళీ కడుగుతూ ఉంటారు, తుడిచిన వాటిని తుడుస్తూ ఉంటారు, ప్లేట్లు మళ్ళీ కడిగి ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. ఇది ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి అబ్సెసివ్ అంటేనేమో మనకి అన్వాంటెడ్ థాట్స్, కొన్ని థాట్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఏమో ఏదో వల్గర్ థాట్స్ రావటము, లేకపోతే ఏదో కుక్క వెంటబడుతున్నట్టు, ఇంకోటో తన హెయిర్ ఊడిపోతున్నట్టు థాట్స్ రావటం, ఇలా అన్వాంటెడ్ థాట్స్ రావటం. ఇంకోటి కంపల్సివ్ అంటే ఏమో రిపీటెడ్ బిహేవియర్, కంపల్సరీగా అది చెయ్యాలి అనేటువంటి బిహేవియర్ రావటం. ఇవి 2 ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఏమో థాట్స్ వరకే పరిమితం అవుతాయి, అది పోను బిహేవియర్గా కూడా మారే అవకాశం ఉంటుంది. సో బిహేవియర్గా మారినప్పుడు కష్టమవుతుంటుంది. ఒక అతనికి ఏమైంది, ఫస్ట్ థాట్స్ వచ్చాయి, తర్వాత ఏమైందంటే అతను బిహేవియర్గా కన్వర్ట్ అయ్యి వెళ్తూ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ టచ్ చేసి వెళ్తూ ఉంటాడు. సో వెళ్తూ అక్కడ లాక్ చేస్తుంది అనుకోండి, ఆ డోర్ని ఆ లాక్ని టచ్ చేస్తాడు. అక్కడ ఉన్నట్టు దాన్ని టచ్ చేస్తుంటే ఏదో షాక్ కొడుతుంది.
సో ఇటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందన్నమాట. సో వీటిని మనం టీనేజ్లోనే మనం గుర్తించినట్లయితే అంటే లేట్ టీనేజ్లో మనకి ఎక్కువగా బయటపడే అవకాశం ఉంటుంది. 16, 17 నుంచి 19, 20 ఇయర్స్ అప్పుడు ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి ఉంటుంది కానీ బట్ మనమైతే అప్పుడు చిన్నప్పుడు అది బయటపడదు. ఇది చిన్నప్పుడు పెరిగిన విధానాన్ని బట్టి పెద్ద అయిన తర్వాత వస్తుంది. ఇది జెనెటికల్గా వచ్చేది కాదు. అయితే జెనెటికల్గా కొంచెం బ్రెయిన్లో వీక్ ఉండటం వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ దీనికి కారణం మనం చిన్నప్పుడు ఎలా ట్రీట్ చేసాం వాళ్ళని అనేది అనమాట.